మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మా వంశం ఆలోచిస్తూనే ఉంది. ఈ ఊరు పచ్చగా ఉంటేనే మేం ప్రశాంతంగా ఉంటాము. అందుకే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మీరు కూడా మీ ఊరు గురించి ఇలానే ఆలోచించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాధా కలిసి సీడ్ ఫ్యాక్టరీ పెట్టాలని చాలా రీసెర్చ్ చేశాం సార్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాం. అప్పుడే కొత్త రకమైన వంగడాలు కనిపెట్టడంలో కూడా మాకు కొంత పురోగతి కనిపించింది. కానీ ఆ తర్వాత కిట్టయ్య, అది మన ఇంటికి సంబంధించిన విషయం. అందరి మధ్య చెప్పడం అనవసరం అనుకుంటాను. తప్పుగా అనుకోకండి. నేను మనసారా ప్రేమించిన రాధ పేరు గుర్తొచ్చి నాకే తెలియకుండా ఒక ఎమోషన్కి గురయ్యాను. నిజమే బాబు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, వాళ్లకే చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అది మేము అర్థం చేసుకోగలం. మీకు కావాల్సింది వరిలో కొత్త రకమైన వంగడాలే కదా. ఈ ఏడాది మేం కూడా ఇక్కడ వాటినే వినియోగించాలనుకుంటున్నాం. బావా, మన గోడౌన్ నుంచి ఓ 2 బస్తాల వంగడాలు తెప్పించండి. అలాగే మురారి, ఇప్పుడే అక్కడ రైతులకి ఫోన్ చేస్తాను. ఇదిగోండి, ఈ స్వీట్లు తీసుకోండి. ఇవి మా ఇంట్లోనే తయారు చేశాం. ఇవి ఇక్కడ చాలా ప్రత్యేకం. అవి ఇప్పుడే వద్దులేమ్మా. అలా అంటే ఎలా? నేను ముగ్గులు వేయడానికి మీ ఊరు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. మరి మీరు మా ఊరు వచ్చినప్పుడు మేము కూడా అంత బాగా చూసుకోవాలి కదా. కాదనకండి, మీరు తినాల్సిందే. నేను వంట కూడా బాగా చేస్తానండి. మీకేం కావాలో చెప్పండి, అన్నీ చేసి పెడతాను. మీరు భోంచేసే వెళ్ళాలి. నువ్వు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. కానీ ఇప్పుడు వంట అది పెట్టుకోకండి. మేం వెంటనే వెళ్ళిపోవాలి. అదేంటండి అలా అంటారు? అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చారు. మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్తారా? ఈ పూట ఖచ్చితంగా మీరిక్కడ భోంచేసే వెళ్ళాలి. కాదనకూడదండి. అది కాదండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది. పర్వాలేదండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా. భోంచేసి వెళుదురు. ఈలోగా విత్తనాలు రావాలి కదా. వాళ్ళకి ఫోన్ చేశాను, ఒక అరగంటలో తీసుకుని వస్తా అన్నారు. అమ్మా సత్య, వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. అలాగే నాన్న. అమ్మా ఒక్క నిమిషం, ఒక్కసారి కుంకుమ భరణి తీసుకురామ్మా. అలాగేనండి. జయా, వస్తున్నానమ్మా. జయా, ఏంటమ్మా? ఇంకో 10 రోజుల్లో నా కూతురికి అల్లుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అక్కడ పెళ్లి ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. చాలా ముఖ్యమైన వాళ్ల సమక్షంలో ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు కూడా మాకు ఆప్తులు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ పెళ్లికి రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నిజానికి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి పిలవాలమ్మా. కానీ మేము ఎలాగూ ఇటే వస్తున్నాం కదా అని మేమే ఈ శుభలాకి ఇస్తున్నాం. మీరు తప్పుగా అనుకోకండమ్మా. అనుకోకుండా ఏర్పడిన పరిచయం ఈరోజు మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడు మీరు హాస్పిటల్లో కనిపించినప్పుడు మా సత్యతో ఎంతో బాగా మాట్లాడారని తను ఎన్నోసార్లు చెప్పింది. మొన్న ముగ్గులు వేయడానికి మీ ఊరికి వచ్చినప్పుడు కూడా మీరందరూ మీ మనిషిలాగా చూశారని ఇక్కడ మాతో చెప్పి చాలా మురిసిపోతూ ఉంటుంది. మిమ్మల్ని మేము మొదటిసారి చూసినా మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మీలాంటి వాళ్ళతో పరిచయం ఏర్పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్, ఇదిగోండి.
అల్లుడు గారు మీరిట్రండి. ఆ, అమ్మా, ఇది మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నా కూతురు తరఫున అల్లుడి తరఫున మేం మిమ్మల్ని పెళ్లికి పిలుస్తున్నాం. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. వస్తామండి. కూర్చోండి. ఏంటండి ఈ విచిత్రం? కూతురు అల్లుడు తరపున మీరు పిలవడం ఏంటి? ఆడపిల్లవారు మగపిల్లవారు ఇద్దరూ మీరేనా, లేకపోతే వేరే వేరా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అమ్మా. అది తర్వాత బంధుత్వంగా మారింది. వాడి కూతుర్ని మా కొడుక్కి చేసుకున్నాం. కానీ అనుకోని కారణాల వల్ల మా ఇంటి దేవత మాకు దూరమైందమ్మా. నా కూతురు నన్ను మా అమ్మ కన్నా ఎక్కువగా అభిమానించేది. అలాంటి కూతురు మాకు శాశ్వతంగా దూరం అయిపోతుందని ఎప్పుడూ ఊహించలేదమ్మా. కాని విధి చాలా విచిత్రమైంది. తనని మాకు దూరం చేసింది. మేమందరం ఆ బాధలో ఉండగానే ఇంకో అమ్మాయి మా అందరినీ ఓదారుస్తూ మాకెంతో దగ్గరయ్యింది. తనని నేను కూతురుగా దత్తత తీసుకున్నాను. నా అల్లుడు ఒంటరైపోకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. అంటే మీరే మీ అల్లుడికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారన్నమాట. ఏంటక్కా మాటలు? చెప్పారు కదా, వాళ్ళ అమ్మాయి దూరమైందంటే అర్థమవుతుంది కదా. తన అల్లుడు ఒంటరివాడైపోకూడదని మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది నిజంగా గొప్ప ఆలోచన కదా. అవునండి, మన అనుకునేవాళ్ళు బాధపడితే అదెంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు. అంతవరకు ఎందుకు, మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. తను తన గతాన్ని మర్చిపోయింది. ఆ బాధలోనే తనుంది. పైగా తను గర్భవతి కూడాను. ఇప్పుడు డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది. అనుక్షణం తనను చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఈ కష్టాలు అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేమెవరి గురించి మాట్లాడుతున్నామని ఆలోచిస్తున్నారా? నేను మీకు చెప్పాను కదా, రాధా అని ఒక అమ్మాయి గురించి. అవునవును, తన అమ్మాయి గురించి చాలా గొప్పగా చెప్పింది. తనకి ప్రశాంతంగా ఉండాలని మా ఊర్మిళ భగవద్గీత కూడా సత్యాకిచ్చి పంపించింది. తనే కదమ్మా? అవునండి, నేను ఆ భగవద్గీత తనకిచ్చాను. తను చదువుతూనే ఉంది. మీరిలా ఆలోచించడం తనకు కూడా బాగా నచ్చింది. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనుంది. కొంచెం పిలుస్తావా తల్లి? సత్య, వెళ్ళి రాధని తీసుకురా. సరే అమ్మమ్మ.